హాయ్ అందరికీ. కార్తీక మాసంలో రెండో సోమవారం అండి. సో, మేమైతే నీలాద్రి పుట్టకు పాలు పోయటం కోసం వెళ్దామనైతే అనుకుంటున్నామనమాట. నీలాద్రి ఎక్కడ అంటే మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఏంటి అన్నది. సో, అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి మనమైతే నీలాద్రి వెళ్దాము. ఇక్కడొచ్చేసి మన చిన్ని గార్డెన్ మీకు చూపిస్తున్నాను. చాలా రోజులయిపోయింది గదా! వామాకు బజ్జీలేసుకోవాలి ఒకరోజు. బట్ ఇప్పట్లో గాదులేండి. ఎందుకంటే నిన్న మస్తుగా తినేసి, ఇక మళ్ళీ స్ట్రిక్ట్ డైట్‌లోకైతే వచ్చేసాను. మళ్ళొక 10 డేస్ తర్వాతే లీవ్ అయితే తీసుకోవాలి. సో, ఇక్కడొచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత తమలపాకులైతే కోస్తున్నాను. మొన్న సోమవారం నేను సంయుక్తని తమలపాకులు కోయమన్నప్పుడు లేత లేత ఆకులు కోసింది. అవి అక్కడికెళ్ళిన తర్వాత చాలా ఆకులు డ్యామేజ్‌యి వచ్చాయి. చూస్తా డ్యామేజ్‌యి వచ్చిన ఆకులనైతే వాడలేం గదా! సో, అప్పుడు నాకు కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపిచ్చింది. నేనేమనుకున్నానంటే, ఒక 4 ఆకులు ఎక్కువున్నా పర్లే. నువ్వు కొనుక్కొచ్చేటప్పుడైనా 4 ఆకులు ఎక్కువ కొనుక్కొచ్చినా ప్రాబ్లమ్ ఉండదు గానీ, తక్కువ కొనుక్కొచ్చుకొని అక్కడ ఎవరినడగాలో అర్థం గాక, లేక ఫీలయ్యే కంటే, సో, కొన్ని ఎక్కువ ఆకులే కోసుకెళ్దామని ఒక 20 ఆకుల దాకా అయితే కోసానండి. అమ్మ అయితే ఒత్తులు ఎలిగించుకునిద్ది. ఇక అత్తయ్య గారొచ్చేసి ఇక్కడ సంయుక్తకైతే పూలు పెడుతున్నారనమాట. నేనేం జెప్పానంటే మందార చెట్టుకి మందార పూలున్నాయి. అవి కోసుకొనిరా దేవుడి దగ్గర బెట్టానికుంటాయి అనేసి. మనకక్కడ మొక్కలన్నీ గూడా కాలవ వేయటం వల్ల అస్సలు లెవ్వండి. సో, ఇక నుంచి కొంచెం మొక్కలు గూడా అక్కడ వేయాలనమాట. తర్వాతొచ్చేసి ఇక సంయుక్తకైతే చెప్తున్నాను. ఈ ఆకులన్నిటిని గూడా లోపలికెళ్ళేసి కవర్‌లో పెట్టుకొని తీసుకురా అంటే, "వద్దు మా అమ్మ తీసుకొస్తానంది" అనైతే చెప్తుందనమాట. ఇక అత్తయ్య గారు కవర్ తీసుకొనొచ్చిన తర్వాత నేను కవర్‌లో అయితే ఆకులన్నీ పెట్టేసుకొని మేము గూడా బయలుదేరాము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం చెట్లయితే ఎక్కువగానే ఉన్నాయి చెప్పాలంటే. పోయినసారితో పోలిస్తే ఈసారి కొంచెం నేను గాని ఎటు నుంచి ఎళ్ళినా మొక్కలేమైనా దొరికితే తీసుకెళ్ళి ఇవ్వటం, అత్తయ్య ఏయటం అయితే జరుగుతుందనమాట. దానివల్ల ఏంటంటే మనకిక్కడ ప్లేసెస్‌లోకి గీదలో, ఆవులో ఏయ్యో ఒకటి మేకలో వస్తుంటాయి. అడ్డం లేదు కాబట్టి అక్కడైతే అడ్డం ఉంది కాబట్టి కొంచెం మొక్కలేసినా గానీ మనమే కదా పెట్టుకునేది అనేసి అక్కడ మొక్కలేస్తున్నామనమాట ఎక్కువగా. అందుకని ఇక నుంచి మన ప్లేస్‌లో గూడా ఎయ్యాలి. కాలువ పనయిపోయింది, రోడ్డు పనయిపోయింది గాబట్టి ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. మధ్యలో పల్లెవాడ, చౌడారం ఇవన్నీ వస్తాయి. మేబీ మీకు ఐడియా ఉంటే వేంసూట్ సైడ్ నుంచయితే మేము వెళ్తామనమాట లంకపెల్లి. మనకి తెలియని చాలా చెట్లండి. మనం తినే ఫ్రూట్స్ ఉన్న చెట్లే ఉంటున్నాయి ఈ సైడ్‌లెమ్మట. నేను రీసెంట్‌గా కొన్ని ఛానల్ చూసి ఓహ్! ఇవి తింటారా అని తెలుసుకుంటున్నాననమాట. ఇక అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నిజంగా అమ్మ పెట్టే ముగ్గులు చాలా మందికి ఫేవరెట్ అనమాట. నన్నంటూ ఉంటారు, "మీ అమ్మ చూడు ఎట్లా ముగ్గులు పెడతది, నీకు ముగ్గులేయటం రాదా?" అనేసి. నిజంగే నాకు రాదు అంత పర్ఫెక్ట్‌గా నేను వాటి మీద నా దృష్టిని కేంద్రీకరించలేదు. అందుకోసమనేసి నేను ఇంట్రెస్ట్‌గా చెప్పాను గదా! ఏసేది కొంచెం జాన్వరి ఆ టైంలోనే ఏస్తానండి చుక్కల ముగ్గులు. నార్మల్ టైంలో సింపుల్ ముగ్గులే వేస్తాననేసి. సో, అమ్మ అయితే గనక మంచిగేస్తది ముగ్గులు. తర్వాత అమ్మ ఇక్కడొచ్చేసి కొర్రలు, నువ్వులు, బియ్యము ఇవన్నీ గూడా నైట్ శుభ్రం చేసి నానబెట్టినయన్నీ గూడా మిక్సీ పట్టేస్తుందనమాట. ఇక్కడొచ్చేసి నేనైతే సంయుక్తకి పసుపు పూసి నేను గూడా పసుపు పూసుకుంటున్నాను. అమ్మ వాటిలో కొంచెం బెల్లం యాడ్ జేసేసి మిక్స్ చేసేసిందనమాట. కొద్దిగా వాటర్ తక్కువయ్యాయనేసి సంయుక్తనైతే తీసుకురామని జెప్పింది. కొర్రలు కలిపేటప్పుడు బానే కలిపింది గానీ, బియ్యం కలిపేటప్పుడు ఏమైందంటే, కొంచెం బియ్యం ఎలాగ తడి ఉంటది గదండీ పిండికి గూడా. దానివల్ల ఒక చుక్క ఎగస్ట్రా అయిపోయి లూజ్ అయిపోయిందనమాట ఎక్కువ. ఆ లూజ్ అయిపోయేసరికి మళ్ళీ దాంట్లో కొంచెం కొర్రల పిండయితే యాడ్ జేసింది. సంయుక్త రియాక్షన్ "అదేంటమ్మమ్మ బియ్యపు పిండిలో కొర్రల పిండి యాడ్ జేస్తున్నావు నువ్వంటే" "ప్రసాదానికే గదా నాన్న ఏదైనా యాడ్ జెయ్యొచ్చు" అనైతే చెప్పిందనమాట. కొర్రలు గూడా ఇక బెల్లం కలిపేసింది. ఇక్కడ నన్ను అయితే నువ్వులు పట్టమని జెప్పిందనమాట. నువ్వులైతే నేను మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం బెల్లం ఏసేసి అయితే పడుతున్నానండి. అయితే నల్ల నువ్వులు వాడతారా? తెల్ల నువ్వులంటే నల్ల నువ్వులే వాడతారంటండి. ఇప్పటి నుంచి గాదు, మాకు పొలాలున్నాయి కాబట్టి మేము నాగేంద్ర స్వామికి ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసంలో ఏదో ఒక రోజునైతే పుట్టకు పాలు పోస్తూ ఉంటామనమాట. మీ నేను విన్న ప్రకారం చెప్తున్నాను. ఇది రైట్ అయితే నాకైతే ఖచ్చితంగా మీరు కామెంట్ జేసి చెప్పండి. కొన్ని తెలుసుకోవాలి మీ నుంచి గూడా. మొన్న నేను ముగ్గు గురించి అడిగాను.
నిన్నటి వీడియోలో అడిగితే పార్వతక్క మీ అమ్మ వాళ్ళు, మీ అత్తయ్య వాళ్ళు ఎలా ఏస్తారో అలా ఎయ్యండి. ఎవరో చెప్పారని మీరెయ్యొద్దు. గీతల ముందా, ముగ్గు ముందా అంటే కొంతమంది గీతల ముందంటారు. కొంతమంది ముగ్గు ముందంటారు. సో, మీ వాళ్ళు ఎలా ఏస్తారో అలా ఎయ్యండి అనేసి చెప్పారనమాట. భలే అనిపిచ్చిందండి నాకు. ఎందుకంటే ఎవరి సైడు వ్యవహారాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నట్లు ఇంకో ఊర్లో ఉండదు కదా! వాళ్ళు చెప్పిన విధానం నాకనిపిచ్చింది బాగా. సో, ఇది గూడా అంతే అనమాట. ఏంటి అంటే నేను అడగాలనుకుంది, కొంతమంది పుట్టకు పాలు పోసేటప్పుడు అట్టికాయ ఒక్కటి గూడా యూజ్ చేసి పుట్టకు పాలు పోయొచ్చంట. కొంతమంది గుడ్డేసి పుట్టకు పాలు పోస్తారంట. ఇలా చెయ్యొచ్చా? లేదు ఖచ్చితంగా నల్ల నువ్వులు, కొర్రలు, బియ్యపు ప్రసాదాలు ఉండాల్సిందేనా? అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసి చెప్పరా కొద్దిగా. ఇక్కడైతే నేను పులిహోర కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని పోపు దినుసులు, పల్లీలు ఇవన్నీ యేసుకున్నాను. తర్వాత చింతపండు గుజ్జు అమ్మ ఉడికించింది గూడా నేను ఈ పోపులో వేసేసి కొంచెం ఆ శనగిత్తులు వాటికి పట్టేటట్టయితే నేను ఉడికించుకుంటున్నాననమాట. ఇంకొక విషయం చెప్తాను. మీరెప్పుడైనా కానీ పులిహోర చేసుకోవాలంటే చిన్న చిన్న వేరుశనగ గుళ్ళు తెచ్చుకోకండి. సన్నగుండేటియి ఉంటాయి గదా! అవి తెచ్చుకోకండి. టేస్ట్ అస్సలు బాగోవనమాట. అవి వేయించుకొని తినడానికి బావుంటాయి గానీ, పులిహోరలోకి అస్సలు బాగోవండి. నా పర్సనల్ ఫీలింగ్‌తో నేను చెప్తున్నాను. కొంచెం తక్కువ రేట్ అనేసి తెచ్చుకుంటుంటారు. మా అమ్మ ఎందుకు తెచ్చిందంటే, ఎప్పుడైనా ఏయించుకొని తింటానికుంటాయని తెచ్చింది. బట్ తను ఫుడ్ ఐటెమ్స్‌లో గూడా అవే వాడతది. కానీ నా పర్సనల్ ఫీలింగు రోజు కొంచెం లావు శనగలు వాడే నా ఫీలింగ్ అనమాట. ఈ సన్నోటి కంటే లావుయే బావుంటాయండి. సో, ఇక నేను పులిహోర అయితే కలుపుతున్నాను. రుచయితే నేను చూడలేదనమాట. మేము పుట్టకు పాలు పోసేంత వరకు ఏం తిని తాగకూడదు కదా! అమ్మ అంది పాలు తాగండి ఏం కాదంది గానీ, బట్ నేనైతే తాగలేదు. సంయుక్త వాళ్ళు అయితే వాటర్ తాగారు గానీ, బట్ మేమైతే ఏం తాగలే అనమాట. అమ్మ అయితే ఎక్కువ సేపు ఉండలేదు కాబట్టి చాయ్ అయితే తాగారండి. ఇక్కడ మేము ఫుడ్ గూడా అక్కడే తిన్నాము. దేవుడి ప్రాంగణంలో అనేసి. హ్మ్. కొంచెం ప్రాంగణము అవి ఉంటాయి గదా! వాటిని గూడా చాలా శ్రద్ధగా విని, శ్రద్ధగా నాకు నేర్పిస్తున్నారు. థాంక్ యూ సో మచ్. బట్ వాడుక భాషలో కొన్ని కంటిన్యూయస్‌గా ఎప్పుడు అనే పదాలు మారవండి. సో, మీరు చెప్తున్నందుకైతే హ్యాపీ. తర్వాత మేము అభిషేకం గూడా చేయించాలనుకుంటున్నాము ఒత్తులు వెలిగించుకున్న తర్వాత. అందుకోసమనేసి పంచామృతాలన్నీ ఒక దాంట్లో అయితే వేసుకుంటున్నామనమాట. దేవుడికి అభిషేకం చేసేయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె ఇవి 5 గూడా ఒక డబ్బాలో అయితే పోసుకొని వెళ్తున్నామండి. ముందైతే అమ్మని, సంయుక్తాని దింపి రావటానికి వెళ్లారు మా వారు. ఇక నెక్స్ట్ నన్నైతే ఎక్కించుకొనెళ్తున్నారు. మొత్తం అడవే ఉంటదండి నీలాద్రి వైపు వెళ్ళేటప్పుడు. చాలా బావుంటది. కోతులు గూడా ఎక్కువుంటాయి. కొంతమంది ఆహారం తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఆహారం అంటే ఫ్రూట్స్ అలాంటివి తీసుకొచ్చేస్తూ ఉంటారు. చాలా బావుంటది. మేము మొక్కుకొని గూడా అమ్మ వాళ్ళ ఊరు నుంచి నడిచెళ్ళిన రోజులున్నాయి. సో, చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అయితే నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి. మన బుట్టబొమ్మ కలెక్షన్ గురించనమాట. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, "అక్క ఖాదీ కాటన్ శారీసు మేము సేల్ జేయాలనుకుంటున్నాము. మాకేమైనా తక్కువ కాస్ట్‌లో ఇస్తారా?" అనేసి. సేలింగ్ పర్పస్ 1, 2 శారీస్ తీసుకుంటే ఇవ్వను గానీ, 4 నుంచి పైన ఎన్ని తీసుకున్నా మీరు నేను కొంచెం తగ్గిచ్చే మీకిస్తానండి. సో, దానివల్ల ఏంటంటే, అసలు మీ దగ్గర ఆ శారీస్ పోతాయా లేదా మీకొక ఐడియా ఉంటది. తర్వాత మీరు కావాలంటే వేరే చోట బల్క్‌లో తీసుకోవచ్చు. మీకు ప్రైస్ రీజనబుల్‌గా అనిపిస్తే నా దగ్గరైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కువ శారీస్ తీసుకుంటాను అంటే, నేను బల్క్‌లో ఇయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా! సో, అది గూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాననమాట. కావాలనుకున్న వాళ్ళు 9652275539 కైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ మేమైతే టెంపుల్ దగ్గర దిగిన తర్వాత బండినైతే లోపల పెట్టేసి టోకెన్ తీసుకొని ఇక గుడి దగ్గరకైతే వచ్చాము. చాలా బాగా అనిపించిందండి. శివయ్యని ఎప్పుడు చూస్తున్నా మనసు ప్రశాంతంగా అనిపించిద్ది. ఆయన నా పక్కనే ఉన్నాడు, నన్ను చూసుకుంటూ ఉన్నాడు అనేసి ఫీల్ ఒస్తదనమాట. ఎందుకో తెలియదు కొన్నిసార్లు మనం ఎంత సేటు బాధపడ్డా కానీ అది మనకి ఎందుకనో ఇవ్వటానికి ఇష్టపడ్డం. మేబీ అది మన రాతలో రాసి లేదేమో ఈ క్షణం. కానీ ఫ్యూచర్‌లో ఇవ్వాలనుకుంటే నువ్వు దాన్ని నన్ను ఏడ్పించకుండా ఇవ్వని నేను కోరుకుంటూ ఉంటాను. అలా చాలా విషయాల్లో ఆయన నాకు చాలా బూస్ట్, హార్లిక్స్‌లు ఇచ్చి మరి ముందుకు పంపించిన రోజులున్నాయండి.
ఎన్నో సార్లు బాధపడితే నా శివయ్య నా పక్కనే ఉండి చూసుకొని నన్ను జాగ్రత్తగా ఆ బాధ నుంచి బయట పడేసిన రోజులు గూడా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ఆయన పేరుతో పాటు నాకు ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ముడేసుకొని చాలా మంచి బంధం ఉంది. అఫ్‌కోర్స్ అందరికీ అన్ని దేవుళ్ళు నచ్చుతారు. బట్ నాకు ఎందుకనో తెలియదు శివయ్య తర్వాత దుర్గమ్మ తల్లి. సో, తర్వాత అందరి దేవుళ్ళు అలా నచ్చుతారు. ఏ దేవుళ్ళైనా మన దేవుళ్ళే కదా! వాళ్ళ బిడ్డలమే కదా మనమందరం గూడా. సో, ఇక్కడ వచ్చేసి నేనైతే 3 ఒత్తుల కింద 2 ఒత్తులు కలిపి ఒకటి, 2 ఒత్తులు కలిపి ఒకటి, 2 ఒత్తులు కలిపి ఒకటి లెక్క వెలిగించాను. అండ్ సంయుక్త గూడా వెలిగించింది. అమ్మ ఉసిరికాయలు తీసుకొస్తే ఉసిరికాయలు పెట్టి కూడా వెలిగించాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉసిరి చెట్టు ఆ చెట్టుకి ఒక చిన్న వస్త్రం చేసి ఏసామనమాట. తర్వాత టెంపుల్‌లోకెళ్ళి అభిషేకం చేయించుకొని ఇక్కడ నాగమ్మ తల్లి దగ్గరైతే ఒత్తులు వెలిగిస్తున్నాననమాట. మీ ఇష్టం. 2 ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. ఎలా అయినా ఎలిగించుకోవచ్చు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలా ఒత్తులు పుట్టకు పాలు పోసేటప్పుడు మా అమ్మ చీర కింద కొంచెం కాలిందండి. సో, నేనేమంటానంటే చున్నీలు అవి అన్నవి కొంచెం మీరు ఎందుకంటే ప్రమిదలు అవి చూసుకుంటూ ఉండండి. చాలా అవసరం. నాకు పర్సనల్‌గా కొంచెం 2 చోట్ల మిస్ అయ్యింది చున్నీ. నిజంగా చెప్తున్నాను. దేవుడు నా అందున ఆ మూమెంట్‌లో ఉన్నాడేమో అనేసి. కొంతమందిని పిలిచి చెప్పారు. కొన్నేమో నేనే చూసుకున్నాననమాట. సో, అందుకనే చెప్తున్నాను. చున్నీలు వేసుకున్నప్పుడు అవసరమైతే పక్కన పెట్టండి ఆ కాసేపు ఏం పర్లేదు. మనం వెలిగించుకునేటప్పుడు వేరు. కానీ మనం అటు ఇటు తిరుక్కుంటూ పని చేసేటప్పుడు వెలిగించున్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, తర్వాతయితే మేము పులిహోర రైసు, అమ్మ గోరుచిక్కుడుకాయ కర్రీ చేసింది గదా! అది. సో, అలా అయితే తిన్నామనమాట. ఇక ఇంటికొచ్చేసి ఒక 1 ½ అవర్ దాకా పడుకున్నానండి. తర్వాత ఇక అమ్మ సంయుక్త తలకి నూనె రాసేసి చిక్కు తీసి జడైతే వేస్తుంది. మేము నిన్న పూలు కోసేటప్పుడు వీడియో పెట్టాను గదా! సో, ఆ పూలన్నిటిని గూడా కట్టటానికి ట్రై చేస్తున్నాననమాట నేను. ఇక చాలా బోలెడన్ని మాటలతో షార్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మంచిగా వాచ్ చేయండి, లైక్ జేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో, మీరు కొంచెం వాచ్ చేస్తుంటేనే నాకు లాంగ్ వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువవుతుంది. సో, అందుకోసమనేసి నేను మళ్ళీ మీకు చెప్తుందనమాట. ఇక అక్కడి నుంచి మేమైతే 3:30కి బయలుదేరామండి. సో, అప్పటిదాకా ఫుల్ ఎండుంది గానీ, అప్పుడు కొంచెం ఎండ తగ్గి వర్షం పడేలా ఉంది. ఇంకా మా వారు అరుస్తూ ఉన్నారనమాట. సో, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.